శబ్దంగా ఆ ఊపిరి కాస్త స్వరపేటికతో ఇలా రాసుకోగానే శబ్దం ప్రొడ్యూస్ అవుతుంది. ఇంత జరుగుతుంది లోపల నుంచి. కనుక పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ శంఖం ఏదైతే ఉందో అది లోకానికి ఆ రోజు భగవద్గీతను ప్రబోధం చేసింది శంఖనాదం. ఎందుకంటే కురుక్షేత్రంలో పరమాత్మ ప్రవేశించిన తర్వాత కురుక్షేత్రంలో ప్రవేశించేయడం అని చెప్పబడిన 14వ శ్లోకం తర్వాత పరమాత్మ వెంటనే వాస్తవానికి అక్కడ ఆయన రథం తోలేవాడు ముందు శంఖవదనం ఏంటి? అక్కడ ధృష్టద్యుమ్నుడు అటుపక్క, ఆయన సైన్యాధికారి, ఆయన ముందు అటుపక్క భీష్ముడు. మరి పద్ధతిగా అయితే అటుపక్క ధృష్టద్యుమ్నుడు. కానీ మీరు ఆ వరుసలో చూడండి, ధృష్టద్యుమ్నుడు 8వ వాడు 9వ వాడికి చెప్పబడతారు. అక్కడ ముందు ఊదింది ఎవరు? రథం తోలేవాడు ముందు పాంచజన్యం ఋషికేశ, తర్వాత అర్జునుడు. ఏంటో వరుస వాడి నడిచింది. రథం తోలేవాడేమో కానీ వాడికి ఆ జ్ఞానం ఉంది, ఈయన జగత్ అనే రథాన్ని తోలేవాడు. సౌభాగ్యం కొద్దీ అర్జునుడు రథం మీద కూర్చున్నాడు కనుక ముందు ఆయనే ప్రోటోకాల్, ఆయనే నాదం చేయాలి. తర్వాత ఒకరు ఆయన కానీ రథంలో ఎక్కించుకున్న పార్థుడు అందరికంటే గొప్పవాడు కనుక పార్థుడు రెండోసారి. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ భృగోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవస్య సుఘోష మణిపుస్తకౌ. తర్వాత కాశ్యస్య పరమేశ్వాస శిఖండీచ మహారథ ధృష్టద్యుమ్ను. అక్కడ వచ్చింది ఎవరు? సైన్యాధికారి పేరు ఓ 10-15. ఆయనే అవమానపడ్డాడు. ఆయన తెలుసు అందరికీ పరమాత్మ ఏమిటో అర్థమైంది. ఆ వరుసలో 1వ అధ్యాయంలో చెప్పండి శ్లోకాలు. అప్పుడు వీళ్ళ యొక్క ఆ భేరీ నినాదాలకి కౌరవుల యొక్క గుండెలు చీల్చిపోయాయి. అందుకే అక్కడ అథ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ తర్వాత శ్లోకం వస్తుంది. అందువల్ల అక్కడ శంఖనాదం. ఏంట శంఖనాదం? అక్కడ మురళీగానం, ఇక్కడ గీతాగానం, జ్ఞానాన్ని ప్రబోధించారు. భగవద్గీత లేకపోతే ఇప్పటికి ఎలా ఉంటుందో, ఉంటేనే ఎలా పడుతుందో జ్ఞానాలు. ఏం చెప్పింది భగవద్గీత? వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ. ఈ విశ్వముగా కనిపిస్తున్నవాడు ఎవడో వాడే అక్కడ ఒక రూపంగా కనిపించి ఈ విశ్వముగా కనిపిస్తున్నది నేనేరా అని చెప్పాడు. కనుక ఏదైతే ద్వైతం కనిపిస్తుందో ఈ ప్రపంచంలో దానంతటినీ ఆ అద్వైత వస్తువుతో ముడిపెట్టి చూడాలి. ఎవరిదో ఆ తీయని పిలుపు, తీయని పిలుపు, తీయని పిలుపు, ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కలుచూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కలుచూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. పరమాత్మ యొక్క విభూతులు. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, వెన్నెలలో చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. పాపల చిరు చిరునవ్వులలో, పాపల చిరు చిరునవ్వులలో పలకరించే పిలుపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. కడలిలో కెరటాలు, దీపాల కిరణాలు, నోటిలో కిలకిలలు, ఏటిలో గలగలలు. ద్వైతంలో కడలి ఒకటే, కెరటాలు, దీపాల కిరణాలు, నోటిలో కిలకిలలు, ఏటిలో గలగలలు, పాలనురుగులోని తెలుపు, పాలనురుగులోని తెలుపు, కనుపాపలోని నలుపు. పాలను చూసే కళ్ళల్లో నలుపు, చూడబడే పాలు
పాలనురుగులోని తెలుపు కనుపాపలోని నలుపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో ఆ తీయని పిలుపు కన్నగాలి సరదాలు అన్నజాతి సరసాలు వెన్నెలల సందడులు తుమ్మెదల సౌబడులు సన్నగాలి సరదాలు సన్నజాతి సరసాలు వెన్నెలల సందడులు తుమ్మెదల సౌబడులు యమునా జలాల కలగలపు యమునా జలాల కలగలపు మురళి తల్లి పిలుపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో ఆ తీయని పిలుపు ఆ పిలుపే మనసుకు మలుపు జగతిలోన తనదే గెలుపు అవునన్నా కాదనుకున్నా లోకానికి తానే వేలుపు ఆ పిలుపే మనసుకు మలుపు జగతిలోన తనదే గెలుపు అవునన్నా కాదనుకున్నా లోకానికి తానే వేలుపు బోధను పంచి బరువును దించే బోధను పంచి బరువును దించే గీతాచార్యుని పిలుపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో తీయని పిలుపు. జ్ఞానవర్థమైతే మనోభారాలు తగ్గిపోతాయి. మోక్ష సంగతరాలు ముందు మనోభారం తగ్గిపోతుంది. 10 మూటలు మూస్తున్నాడు, ఒక్కసారి మూటలు దింపగానే ఎంత హాయి వస్తుందో ఒక్కసారి. అలాగా బోధను పంచి బరువును దించే అర్జునుడి మనోభారం మొత్తం తగ్గిపోతుంది. అర్జునుడిదే కాదు, ఎవరిదైనా సరే ఆ భారం తగ్గించేటటువంటి భారం కల్పితమే కనుక సత్యజ్ఞానంతో ఈ కల్పిత భారాన్ని పరమాత్మ తొలగించేస్తాడు. అందువల్ల ఆ పిలుపు, ఆ పాంచజన్యం ఏదైతే ఉందో అదే భగవద్గీత నాదంగా ఆ స్వామి నుండి లోకానికి అందింది. ఇప్పుడు ఆ ఏదైతే సగుణ సాకారంగా అక్కడ చూపించారో 18వ శ్లోకంలో, అక్కడ మళ్ళీ ఒక్కసారి అంటే రూపంగా కనిపించగానే మనకు మళ్ళీ ఆయన లోకు వైపుతాడు. వస్తున్న పోల కదా, లోకు వైపుతాడు పరమాత్మ. రూపంతో కనిపిస్తే లోకు వైపుతాడు. లోకు చేసేస్తున్నాం భగవంతుడు. అందువల్ల రూపంతో కనిపిస్తున్నది మనమే దయకొద్దే కానీ ఆయన గారి యొక్క స్వరూపం అర్థమైతే అర్థం చేసుకోలేము. చెప్తూ అక్కడ 19వ శ్లోకంలో పరమాత్మ విరాట్ రూపాన్ని చూపిస్తారు, తత్వాన్ని చూపిస్తున్నారు. దీన్ని నిర్గుణ సగుణ సమన్వయ శ్లోకం అని చెప్పచ్చు. మొదటి పాదం అంతా కూడా నిర్గుణ తత్వాన్ని చెప్పారు. మళ్ళీ 2-3లో మళ్ళీ సగుణ తత్వాన్ని చెప్పారు. ఆద్యంత శూన్యమజమవ్యయమ ప్రమేయం ఆదిత్య రుద్ర నిగమాదినుత ప్రభావం త్వాం భోధిజాస్య మధులోనుపమత్త భృంగం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆద్యంత శూన్యమజమవ్యయమ ప్రమేయం ఆదిత్య రుద్ర నిగమాదినుత ప్రభావం త్వాం భోధిజాస్య మధులోలుప మత్త భృంగం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పరమాత్మ ఆద్యంత శూన్యుడు. రూపంతో కనిపిస్తే ఆద్యంతాలు కనిపిస్తున్నాయిగా, అక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాడు. ఇలా భ్రాంతిలో పడతామేమో అని చెప్పి పరమాత్మ ఆద్యంత శూన్యం, ఆద్యంతం లేనివాడు. అంతరాన్ని ఉన్నాడు. ఆద్యంతాలు ఏంటి? ఇప్పుడు దేని బట్టి పోలుస్తాం ఆద్యంతాలు? మరొక వస్తువు ఉంటే దాన్ని బట్టి పోలుస్తాం. దానికంటే పెద్దదో చిన్నదో మొత్తం మీద మరొక వస్తువు ఉంటే వేరు ఉంటే, ఇప్పుడు ఈ పుస్తకం బట్టి ఈ పుస్తకానికి ఆద్యంతం ఉన్నాయి. ఎందుకంటే ఇది ఉన్న చోట ఇది లేదు, ఇది ఉన్న చోట ఇది లేదు, సరిపోయింది. ఇది ఆది, ఇది అంతం, ఇది ఆది, ఇది అంతం. ఆద్యంతాలు ఉన్నవాడికి మధ్య ఉంటుంది. ఆది మధ్యాంతములు అంటుంటారు. ఆది అంతం ఉందా, మధ్య ఉంటుంది. కనుక ఆద్యంతాలు ఉన్న వస్తువు ఏదైనా పరిమితమే, కానీ ఈయన అపరిమితుడు. అపరిమిత ఆద్యంతాలు ఏంటి? అపరిమితమైన వాడికి రూపం ఏమిటి?
అపరిమిత వస్తువుకి రూపం ఉండదు కనుక తాను ఏ రూపం లేనివాడు కనుక ఏ రూపమైనా ధరించగలడు. మన బ్రతికంతా ఒకటే రూపం, ముందు రూపం మార్చే అవకాశం ఉంది. ఈ రూపానికి ఏవో మార్చేమో రూపం మార్చే అవకాశం ఉంది. అదే మనం ఎంత ఎదుగుతున్నా రూపం బట్టి పోలి చేస్తారు. కామన్గా కొన్ని పోలికలు ఉంటాయి. 30 ఏళ్ళ క్రితం చూసిన వాళ్ళైనా సరే కొద్దిగా ఇది కొలుస్తారు. రూపంలో ఒకటి ఉంది కదా, కామనిజం అంటూ ఒకటి ఉంది. రోజుకోలో ఉండే అవకాశం లేదు. కానీ ఆయన గారు ఆయన స్థిరమైన రూపం లేదు కానీ ఏ రూపంగా చేస్తారు. కానీ రూపానికి బద్ధుడై ఉండదు. ఇది కృష్ణావతారం సగుణ నిర్గుణ సమన్వయ అవతారం. సగుణంగా కనిపించాడు అక్కడ. సగుణం అంటే రూపంతో కనిపించడం, నామరూపాలతో కనిపించడం, కొన్ని లక్షణాలతో కనిపించడం. రూపంతో కనిపించిన నిర్గుణుడే. అందువల్ల పరమాత్మ తన యొక్క ఆద్యంత శూన్యత్వాన్ని స్పష్టంగా చూపించాడు కృష్ణావతారం. రామావతారంలో కొన్ని పరిస్థితులకు లోపడిపోయి రావాల్సి వచ్చింది. అందువల్ల నలుగురి మీద ఆధారపడి కనబడాల్సి వస్తుంది. కొన్ని చోట్లే విష్ణుత్వాన్ని చూపించాడు రాముడు. అక్కడ అవతార పరిమితులు. ఇక్కడ ఈయన గారు ఒకరు, నృసింహస్వామి గారు ఒకరు, ఈయన వీళ్ళకంటే ఇంకా పరిమితులు లేవు. ಹೆಚ್ಚು వేరే ఈ కృష్ణుడు మరిని మొత్తం 125 సంవత్సరాలు కూడా ఆద్యంత శూన్యత్వం. ఒకే సమయంలో అనేక మంది అనేక రూపాల్లో కనిపించారు. అందుకే భాగవతంలో చెప్పిన మాత్రమే కృష్ణ లీలలు కాదు, అనేక మంది యోగులు ఎప్పటికీ దర్శిస్తూనే ఉన్నారు. ఇటు అన్ని లీలలు చేశాడా అంటే మనలాగా దేహానికి పరిమితులు కాదు మనకు అర్థం అవుతాం. ఏకకాలంలో అనేకమైన చోట్ల అనేక రూపాలతో కనిపించినవాడు. వాళ్ళకి ఆ లీల సత్యం, మీకు ఈ లీల సత్యం. మనందరిళ్ళకే వాళ్ళు రాత్రి వచ్చాడు అనుకోండి, మీ ఇంటికి రాలేదంటారా, మా ఇంటికి రాలేదంటారా? ఒకడైతే ఇంతమంది ఇళ్ళకి ఏకకాలంలో రాలేడు. ఆయన గారు వివిధ రూపాలు, ఒకే రూపం అనేక రూపాలు. అజాయమానో బహుదా విజాయతే. పుట్టుక లేనివాడుగా అనేక రూపాలతో పుట్టాడు. ఎలాగైనా రాగలడు. మా ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి రాలేదు, ఇదే గోపికలు గొడవ. మా ఇంట్లో ఉన్నాడు, మీ ఇంట్లో ఎలా వచ్చాడు? అదేంటి మా ఇంట్లో అక్కడ కట్టేశారు, ఇక్కడ వెన్న పెట్టారు. రెండు సత్యమే. కట్టేసామని చెప్పడానికి వచ్చారు, అక్కడ దొంగలు పట్టామని. ఏడు కట్టారు మొత్తం. కట్టబడ్డాడు పరమ. ఇక్కడ ఇష్టంగా వెన్న పెట్టారు, వెన్న తిన్నాడు. ఇక్కడ అక్కడ పడుకున్నాడు. ఏది సత్యం? ఆవలేస్తారు ఎవరికి వాళ్ళదే సత్యం. ఇది కృష్ణ లీలలో అర్థం చేసుకుంటుంటే విష్ణుత్వం కలుగుతున్నాం. అందుకోసం పరమాత్మ కలియుగ ప్రజల కోసం అంత అద్భుతమైన లీలలు చేసుకుంటూ వెళ్ళాడు. పరమాత్మ సర్వవ్యాపం. కొంచెం దశమస్కంగా వినాలనుకుంటున్నారని మీ అందరం బా ఆశ. ఆద్యంత శూన్యం ఒకటో స్కందంలో కృష్ణుడి గురించి వస్తుంది. అందువల్ల ఆద్యంతా లేనివాడు. పడుకుంటే ఎక్కడ అవుతుంది? ఆద్యంతా లేనివాడు కనుక అజం, పుట్టుక లేనివాడు. జ అంటే పుట్టుక, జాయతే. అజం పుట్టుక. అనంత వస్తువు ఎక్కడి నుంచి పుడుతుంది? అనంత వస్తువు పుట్టాలంటే పుట్టుక, దీనికి పుట్టించడానికి ఇంకో వస్తువు ఉండాలి. అనంత వస్తువులు కనడానికి మరొక అనంత వస్తువు ఉండాలి. రెండు అనంత వస్తువులు ఉంటాయా? ఒక పిల్లడు పుట్టాడంటే తల్లి పరిమితం, పిల్లవాడు పరిమితం. పెద్దలో వచ్చి చిన్న పిల్ల వస్తుంది. ఈ లోకానికి సరిపోతాయి అనంత వస్తువు. కనుక పుట్టుక లేనివాడు కనుక ఒక రూపంగా కనిపించి అవతార సమయంలో వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పుట్టుకడిగా లీల అంతే. పుట్టుకడి కనిపించాడు కానీ పుట్టినవాడు. పుట్టినవాడైతే గర్భస్థ శిశువుని స్తోత్రం చేయడం ఏంటి? చెప్పుకున్నాం కదా చంద్ర కృష్ణాష్టమికి. ఆ గర్భంలోకి దూరిపోయి మొత్తం ఎంతమంది దేవతలు బ్రహ్మగారు స్తోత్రం చేశారు. గర్భస్థ శిశు స్తుతి భాగవతంలో 2వ స్కందంలో వస్తుంది, దశమ స్కందం. అప్పుడు పిల్లవాడు పుట్టడం 3వ స్కందంలో వస్తుంది. ఆ గర్భంలోకి సూక్ష్మ రూపాలు ధరించి ఎంతమంది వెళ్ళిపోయారు దేవతలు. ఎంతమంది మీరు ఎవరైనా హాస్పిటల్లో కూడా వచ్చాడా? దేవతలు ఎవరు వచ్చాడు? నేను బహుశా మిమ్మల్ని స్థితి అంటే ఈ గర్భంలో ఉన్నవాడిని స్థితి చేసినట్టుగా ఏమో మిగిలిన ఇన్ఫర్మేషన్ ఉంది అని అంత సీన్ లేదు ఇక్కడ, అవకాశం లేదు. ఆ మహానుభావుడి కోసం వచ్చారు. జైలు అంతా వెలిగిపోతుంది మహాప్రకాశం. వాడికి అర్థమైపోయింది పుట్టబోతున్నవాడు ఇక్కడ ఏమి చేయలేప్పుడు. అదే విచిత్రం. పుట్టబోతున్నవాడు నన్ను చంపేవాడు అని అర్థమైంది. కానీ ఆ మనసుని ఆ మోహ పెట్టాడు పరమాత్మ. గర్భిణీ స్త్రీని చంపడం తప్పు, పుట్టే కదా చంపుతాం అన్నాడు. ఏడు పుట్టితే చంపితే వెళ్ళేపోయాడు. చంపించగా వెంటనే అదే మరి ఇలాగే ఉంటుంది. పరమాత్మ మార్చేస్తాడు అలా. ఇంత భయం ఉన్నవాడికి గర్భిణీ స్త్రీని చంపి లోకంలో చెడ్డ తెప్పించుకోవడం. పుట్టిందర చంపిలేవా? ఇలా చిన్నపిల్లవాడు అయిపోతాడు. తక్కువ వంకాయ జరిగినట్టు జరిగించినాడు. అదే ఎక్కడున్నాడు? తారుమారు అయిపోయాడు. ఈ పిల్ల అటు వచ్చింది. ఆ పిల్ల అంటే అజ్ఞానం అలా ఉంటుంది. కౌన్సుడైనా సరే అజ్ఞానం, మహాజ్ఞానం, బ్రహ్మాండమైన అజ్ఞానం. అందులో అజం పుట్టలేదు కనుక అవ్యయం, నాశరహితుడు. పరిమిత వస్తువు నశించిపోతుంటుంది. రూపం ధరించింది తరిగిపోతూ వెళుతుంది కానీ రూపం లేదు తరిగిపోవడం ఏంటి? పుట్టుక లేదు, తరిగిపోవడం ఏంటి? రూపం వచ్చిందా మనకు కనిపించకపోయినా తరిగిపోతూ వెళుతుంది, మార్పు చెందుతూ వెళుతుంది. అస్థి జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. 6 వికారాలు సృష్టిలో ప్రతి వస్తువుకు ఉంటాయి. మొట్టమొదటి ఎవరండి ఉదాహరణగా మన దేహం. అస్థి పుట్టకం తల్లి గర్భంలో ఉంది. జాయతే అక్కడి నుంచి పుట్టింది.
వర్ధతే పెరుగుతూ వస్తుంది, విపరిణమతే విశేషమైన మార్పులు పొందుతుంటుంది. స్త్రీదేహం స్త్రీ మార్పులు, పురుషదేహం పురుష మార్పులు. తర్వాత ఒక స్టేజ్ దాటాక అపక్షీయతే, క్షీణించిపోతూ వెళుతుంది, చివరికి ఈ 6 విధానాలు దేనికైనా తప్పవు ప్రకృతిలో భాగమే. ఆయన ప్రకృతిలో ఉన్నవాడే కనిపిస్తున్న ప్రకృతిలో భాగం కాదు కనుక ఏదో కృష్ణుడు కూడా వయసు వచ్చిందేమో కానీ ప్రకృతి వికారాలు వచ్చింది తను తెచ్చుకున్నాడు, లోకానికి మర్యాద చూపించాలి కనుక దానికి వయసు వచ్చినట్టు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మన కొలత ఇదంతా. తర్వాత అది చెప్తున్నారు అజం అవ్యయం, కంటికి కనిపిస్తున్న కొలతకు అందడు, అప్రమేయం. అది అప్రమేయం అంటే అటు రూపంగా చెప్పుకుంటున్నాం, ఇటు స్వరూపంగా చెప్పుకుంటున్నాం. ఇంటికి కనిపిస్తున్నాడు అక్కడ, కానీ అప్రమేయం, కొలతకు అందడు, ప్రమాణాలకి అందడు. ఈ ప్రపంచంలో ప్రధాని కూడా ముఖ్యంగా ఒక ప్రమాణంతో తెలుసుకుంటాం, ప్రత్యక్ష ప్రమాణం. కంటికి కనిపిస్తే చెవులకు వినిపించడం, పంచ జ్ఞానేంద్రియాలకు అందితే ప్రమాణం అంటే జ్ఞానం కలిగించే పనిముట్టు. ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, జ్ఞానం కారణంగా మనకి ఇంద్రియాలు, మనస్సు, వీటి ద్వారా గ్రహిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణంలో మా ఇంటికి వచ్చేది ఇందాక మన కంటి దగ్గర కూడా కనిపిస్తుంది ప్రత్యక్ష ప్రమాణం. లోకం విశ్వం కనిపిస్తుంది కదా, విశ్వం ఎంత ఉందో కనిపిస్తుంది కానీ విశ్వాలు ఉందో మాత్రం తెలుస్తుంది ప్రత్యక్ష ప్రమాణం. ప్రపంచం ఉందని చెప్పడానికి మనం ఎవరు నమ్మించక్కర్లేదు, తెలుస్తుంది కదా. కొన్ని మనం ప్రత్యక్షంగా ఉండవు, అటువంటివి అనుమాన ప్రమాణంతో గుర్తించాలి. ఇప్పుడు ఆ వీటి చివర ఎవరో ఉంటారు, నడుచు వస్తుంటారు, మన బంధువులాగా ఉంటాడు, పోలికలు కొన్ని ఉంటాయి, ఇంకా కరెక్ట్గా మనసు కరెక్ట్గా నిర్ణయించదు. వీడేమో వాడేమో అనుమాన ప్రమాణం. దగ్గరికి వస్తే పక్కనే అవుతారు. మన ఇంటి బంధువు వస్తున్నారా అంటే ఇంకా ఇంద్రియాలు అందుకోలేని ఒక స్థితి ఇంకా ఉంటుంది. ఆ నడకలా కనిపిస్తుంటుంది. అన్నిటికైనా వస్తున్నాడా, మన వాళ్ళ ఉన్నాడే, ఇప్పుడు వస్తానని చెప్పలేదేంటి, ఈలోపు ఇన్ని ఆలోచనలు గుమ్మంలో నిలబడి పక్కకి పడుతుంది. దీని అనుమాన ప్రమాణం అంటారు. వాళ్ళతో కొంచెం పరిచయం ఉంటే అలా మావాడు అనుకున్నాను మిమ్మల్ని అంటుంటాం. దీని అనుమానము. అనుమానం అంటే మనకు ఊహిస్తుంది, ఇన్ఫరెన్స్. సత్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొండ మీద కుక్క అనిపిస్తుంటే ఎవడో అక్కడ నిప్పు వెలిగించాడు అనుకోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది నిప్పు వెలిగించిన కారణం చెప్పి వచ్చిన పొగ అవ్వచ్చు, ఏమో మంచి దిగుతుందేమో, అది కూడా అనుమానం ఎప్పుడు కూడా సత్యం అవుతుంది. ప్రత్యక్ష ప్రమాణం మాత్రం సత్యాలా కనిపిస్తుంది. ఇక మూడోది ఉపమానము, అంటే పోలికతో జ్ఞానం కలిగించదు. ఓ పెళ్లికి వెళ్ళొచ్చామనుకోండి, పెళ్లి కూడా ఎలా ఉన్నాడు, తాడి చెట్టులో ఉన్నాడు. పెళ్లి కూతురు బొగ్గు కంట నల్లగా ఉంది, బ్రహ్మాండానికి సంబంధం తీసుకోలేదు. వాడు దాడి చెట్టుట ఈ బొగ్గు కంట నల్లగా ఉంది అంటే అక్కడ దాడి చెట్టుని బొగ్గుని కూతురు పెళ్లి చేశారా? తాడి చెట్టు ఏమో లోపల నుంచి పడుకొచ్చి ఇక్కడ బొగ్గు వాళ్ళ దగ్గర పెళ్లి కాదు, లక్షణం. వీడి గారు పెళ్లికి వెళ్ళలేదు, ఆవిడ గారు పెళ్లికి వెళ్ళింది, ఎలా ఉన్నాడు పెళ్లి కూడా అవుతాం కదా, పెళ్లి కూతురు ఎలా ఉన్నారు, బొగ్గు తెలుపు అనుకో, దాంట్లో కూడా నువ్వు మూసుకోకలేదు. అద్భుతమైన సంబంధం. భోజనాలు ఎలా ఉన్నాయి, మంచినీళ్ళు అయ్యి అనుకోండి, అది కూడా పడలేదు అంటే అంత అసహ్యంగా ఉన్నాయి. ఇది ఏం తెలియదా, నీళ్లు తాగి తెచ్చాం అని అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకేదో తాగి రావాలిగా, నీళ్లు తాగి వచ్చాం. ఇలా ఉంటాయి పోలికలు. అంటే పోలికతో జ్ఞానం గ్రహించడం అంటే దాన్ని ఉపమానము అంటారు. ఈ 3 ప్రమాణాలతో పరమాత్మను పట్టుకోవడం. ఈ 3 ప్రమాణాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం తలాలు. ఇంకా 4 ప్రమాణాలు ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదు. అర్థాపత్తి, అనుపపత్తి, ఇంకో 2 ఉన్నాయి. కానీ పరమాత్మను మనకు అందించే ప్రమాణం శబ్దము. ఇది శబ్దం అంటే వేదం. వేద ప్రమాణం వల్ల పరమాత్మ దొరుకుతాడు. అంటే వేదం ఎలా పట్టిస్తుందా? కాదు. అదే మరి వేదం ఎందుకు ప్రమాణం ఏంటంటే పరమాత్మ మరి ఎలా వీళ్ళకి అందాలని ఒక నిబద్ధత పెట్టుకున్నాడు కనుక శాస్త్రం ప్రమాణంగా నన్ను అర్థం చేసుకుంటూ నా జ్ఞానాన్ని పొందుతూ వస్తే నేను అందుతాను అనుకున్నాడు కానీ అందుతాడు కానీ రాను. అదే వేదం కూడా డైరెక్ట్గా చెప్పదు, మనం చెప్పుకున్నది. అందుకే సూటిగా ఇది ఫలానా అక్కడ చూడగానే బేర్వా చెప్పేస్తున్నాము. పరమాత్మ అంటే ఇది చెప్పరాదు. మీరు ఒకటి చూపిస్తే అది 1000 విధాలు మారుతాడు. ఇలా మన వేరు అక్కడికి వెళ్ళేలోపు 1000 విధాలు మారుతాడు. ఇంకేం చెప్పాలి పరమాత్మ అంటే? మన బుద్ధిలో నిర్ణయించలేము. మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పరమాత్మను అర్థం చేసుకోవడంలో మూగిపోతాయి. మనకున్న అవేగత సామగ్రి. అందువల్ల వేదం ఏం చేస్తుందంటే పరమాత్మను డైరెక్ట్గా చెప్పదు. ఏది పరమాత్మ కాదో దాన్ని నెగెక్ట్ చేస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దీనికి ఉదాహరణ చెప్తారు. ఓ రాయుడు పట్టుకొచ్చి అందులోంచి కృష్ణ విగ్రహం బయటకు తీయాలంటే కృష్ణ విగ్రహం కాని భాగాన్ని బయటకు తీసేయడానికి కృష్ణ విగ్రహం ఉంది. అందులో కృష్ణ విగ్రహం ఉంది. కృష్ణ విగ్రహానికి అదనపు భాగం కూడా చేరింది, అనవసర భాగం, వ్యర్థ భాగం. వ్యర్థ భాగాన్ని తీసేస్తే సో ఇంత 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 ఇది తీసేస్తాడు. వాడు కృష్ణుడు చెప్తాడు అనుకుంటాం మనం, కాదు.
కృష్ణుడు కానిదాన్ని తొలగిస్తాడు. ఏమైనా కృష్ణుడు చెక్కావా అంటాం, అంటాడు. వాడికి తెలుసు, నాకు తెలుసు. వాడు కృష్ణుడిని చెక్కలేడు. కృష్ణుడు కానిదాన్ని బడికి ముక్కిలా అంటాడు అనుకోండి, ఆ ముక్కుకు అడ్డంగా ఉన్న భాగం తొలగించేస్తాడు, ముక్కు తయారు. అలాగే కాదు, ఇలాగా వ్యర్థ భాగాన్ని తొలగిస్తాడు. అలాగే ఉపనిషత్తు కూడా, వేదం కూడా, వేదంలో చివరనో ఉపనిషత్తులు, వేదం కూడా ఏం చెప్పింది? ఇది పరమాత్మ కాదు, 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 నా ఇది, నా ఇది, నా ఇది, నా ఇది. పంచభూతాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, దేహం కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఇదే ఆచార్య చెప్పారుగా నిర్మాణ ఘట్టంలో. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం కాదు, పంచమహాభూతాలు కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి అని వేవి కాదు. నేను చిదానంద రూపం చెప్పింది. ఏవైతే అవి కానివి పక్కన తొలగిస్తే ఉండదు మనం అలా చెప్పింది అంతే. అందువల్ల నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మొత్తం నెగెట్ చేసి పడేస్తే విషయం మొత్తాన్ని తర్వాత నా ఇది నేతి, నేతి నేతి అంటారు. నేతి నీ కాదు, నేతి నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు 10 మంది నిలబడ్డారనుకోండి, ఈవిడ మీద అమ్మా నీ మొగుడు ఎవడే 10 మందిలో అడిగా అనుకోండి, వీడా వాడా 9 మందికి ఇలా 10తో అనక్కర్లేదు. ఇంకా ఆ 10 మందిలో నా మొగుడు ఉన్నాడని చెప్పింది. 9 మంది నీ సభ ఎంత అర్థమైందో. మహిళ పెడుతుంది బెండకాయగా, వీడా నీ మొగుడు అని కాదు. ఇలా 9 మంది పక్కన వేసేస్తాయి. వీడా అడగ విరోధ వీడు వెళ్ళి అడిగితే, ఈ అడిగిన వాడికి అడగక్కర్లేదు వీడేనా అని అడిగితే వీడు విరాడదు. అదే ఇంకా మొగుడు 9 మంది ఉన్నాం, 10 మందే కాదు. అబ్బా ఏమిటో ఈ బుర్రలోకి ఎలా చెప్పాలంటే ఆలోచన లేదు. ఆలోచన లేకుండా కూర్చుంటాం కనుక మన బుర్రను పరమాత్మ ఆపరేట్ చేస్తారు. వీడే నా మౌడు అలా మాట. అలా పరమాత్మ కాని తత్వాన్ని తొలగించేస్తే పరమాత్మ అలా చెప్పింది ఉపనిషత్తు. కానీ పూర్తిగా ఉపనిషత్తు కూడా చెప్పలేకపోయింది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మన శాస్త్ర. పరమాత్మను కీర్తించడానికి వేదాలు బయలుదేరి మధ్యలో ఆగిపోయాయి. అటువంటి నీవు ఇక్కడ దాకా తత్వ సంబంధం నామంచిన తర్వాత నువ్వు ఆదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావం మళ్ళీ సగుణంలో తీసుకొచ్చారు. నువ్వు సూర్యుడు, ఆ విధంగానే ఈశ్వరుడు పరమశివుడు, ఆ విధంగానే నిగమము అంటే వేదం అనుకు చెప్పుకున్నాం కదా. ఈ వేదములన్నింటి చేత కూడా కొనియాడబడినటువంటి సామర్థ్యం గలవాడు. నిరంతరం అంటే సర్వదేవతాధిక్యం. వేదముల చేత ప్రతిపాదింపబడేవాడే భగవంతుడు. టీవీ ఛానల్స్ లో చెప్పబడేవాడు భగవంతుడు కాదు. మన టీవీలో 4 టీవీలో కనిపిస్తే వాడే భగవంతుడు చెప్తాడు. మనం వేదం డిక్లేర్ చేయాలి భగవత్ స్వరూపం అంటే. అందులో వేదము నుత ప్రభావం ఆగమాది నిగమాది, నిగమన్న ఆగమన్న ఒకటే కనుక ఆ ఆగమాల చేత నుత ప్రభావం కీర్తింపబడేటటువంటి సామర్థ్యం గలవాడు. వేదం ఉత్తరే కీర్తిస్తుందా? ఈ వేదములన్నింటికి కారణమైన వాడు ఎవడు? వేదాంగ. ఉపనిషత్తులో ఉన్నాయి కదా వేదములు, ఆయన యొక్క అంగములు. ఆ వేద స్వరూపుడే, ఆయనే యజ్ఞస్వరూపుడు. వరాహస్వామి తర్వాత ఎలా వస్తుంది? వారాహ అని తర్వాత చెప్పారు చూడండి. ఆ వేదములో ఉన్నటువంటి ఆయా భాగాలు తన శరీరంలో కలవాడు వరాహస్వామి. అది వరాహస్మరణ చేస్తున్న తర్వాత వరాహస్మరణ స్మరణ చేస్తే తన దరిద్రాలు వెళ్ళిపోతుంది. మహానుభావుడు వేదవరాహ కలిపే ఈ కల్పం అంతా కూడా ఆయనది. ఆయన దాంట్లో మనం వరాహస్వామి స్మరణ అక్కడ చేస్తారు. యజ్ఞం ఏదైతే ఉందో వేదముల దగ్గర చెప్పబడింది యజ్ఞం. ఆ యజ్ఞములో అంగములు ఏవైతే ఉన్నాయో యజ్ఞాంగ, యజ్ఞకృత్, యజ్ఞకృత్, యజ్ఞభుక్, యజ్ఞ సాధన అవన్నీ కూడా వరాహస్వామి. అక్కడ వరాహస్వామి యొక్క అవతారంలో ఏవైతే వరాహ అవతారాల సందర్భంలో చెప్పబడిన శ్లోకాలని ఆచార్య భాష్యంలో రాశారు, విష్ణుసహస్రనామ భాష్యంలో. అందువల్ల ఆయా వేదముల చేత కీర్తింపబడే సూర్యుడు ఈశ్వరుడు వీళ్ళ అమాయకుల ఉత్తర కీర్తిస్తారు. అందువల్ల నువ్వు సర్వదేవతాధిక్యముడు, సర్వదేవతాధిక్యం కలవాడు, సర్వదేవతాత్మకుడివి అని చెప్పడం అక్కడ. ఇంకా స్వాంభోధిజాస్య మధులోలుగు మత్తభృంగం. నీవు అంభోధిజ అస్య, అంభోధిజాస్య. అంభోధిజ అంటే సముద్రం నుంచి పుట్టిన ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ యొక్క ఆస్య ముఖము, అమ్మవారి యొక్క